చేస్తున్నానండి. కింద దారకొండ మా సీతారామరాజు కుందులు చేస్తున్నానండి. అక్కడెక్కడ చూసుకుంటున్నాను. అమ్మ దారాలమ్మ ఫస్ట్ తాతలు ముత్తాతలు బ్రిటిష్ కాలం ముందు నుంచే ఉంది. అప్పుడు చిన్న జాగ ఉండేది. అమ్మవారిని తాతలు ముత్తాతలు ఈ తల్లిని దర్శించుకుంటూ చింతపల్లి కేడిపేట సంతకెళ్ళే వాళ్ళండి టైం నుంచి. అలాగే అల్లూరి సీతారామరాజు బెండపూర్ సాధుగారు అమ్మవారిని దర్శించుకుంటూ పసుపుండలను తాను చేసి అమ్మవారిని దర్శించుకుంటూ అడ్డతీగల వైరామారం వెళ్ళేవాళ్ళండి. అమ్మకి అప్పుడు 5 పోల్ స్టేషన్లు అమ్మవారి ఉపదేశంతో 5 పోల్ స్టేషన్ కొట్టింది ఆ టైంకి. జనాలలో వస్తారు భక్తులు ఇక్కడ వందలు వేలు వస్తారా? వందలు వేల నుంచి వస్తారండి. సోమవారం బుధవారం శనివారం కొంత లైటు తప్పుతారండి. మంగళవారము లక్షవారం శుక్రవారము ఇలా కొద్దిగా అలాగా నార్మల్ పర్వాలేదు. మళ్ళీ ఆదివారం పూట ఎక్కువగా ఉంటారన్నమాట రష్గా. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి కూడా వస్తారు. అనంతపూరు కలకత్తా ఇక్కడ నుంచి కూడా వస్తారండి బాగా. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ నుంచి కూడా 2 రోజులు అమ్మవారి గురించి 2 రోజులు ధరించుకోవాలని చాలామంది అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ వాళ్ళు జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. తల్లి భక్తుడు సాగిన నారాయణమూర్తి, దారకొండ గ్రామం, గూడెం కొత్తవీధి మండలం, పాడేరు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారాలమ్మ గుడి 1964లో శంకుస్థాపన చేశారు. 1966లో అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి మన పెద్దలు చిన్నలు తల్లులు పిల్లలు